తెలుగు జాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు అని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళులర్పించారు. కాంగ్రెస్ దుష్ట పాలనకు చరమగీతం పాడిన ఎన్టీఆర్ పేద బలహీన వర్గాలకు అండగా నిలిచారన్నారు. గౌతమిపుత్రుడు శాతకర్ణి మన తెలుగువాడు, అలాగే మన తెలుగువాడు కాకపోయినా తెలుగు ప్రజల గురించి వాళ్ళ బాగోగుల గురించి అహర్నిశలు ఆలోచించిన శ్రీకృష్ణదేవరాయలు చరిత్రలో మిగిలిపోయాడు. అలాగే ఖండకావరంతో కళ్ళు నెత్తికెక్కి కర్రపెత్తనం చేస్తూ వాళ్ళ విచ్చలవిడిగా రాజ్యం సాగిస్తున్న కాంగ్రెస్ పై ఆనాడు మరొక చలచిత్ర రంగాన్ని వదులుకుని అంతవరకు మగడోలేని మహారాజులుగా వెలుగొందిన నందమూరి తారక రామారావు గారు తొడగొట్టి సింహం నిద్ర లేచి గడప దాటి కాలు దువ్వి చరిత్రను తిరగరాసిన ఎన్టీ రామారావు గారు మన తెలుగువాడు. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని. మరి అటువంటి ఎన్టీ రామారావు గారు మన జాతిలో పుట్టడం మనకి ఎంత గర్వకారణమో ఈరోజు మరి అంత ముందు మన మద్రాసీలుగా పిలువబడే మన అందరినీ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఆయన మా పార్టీ స్థాపించిన 9 నెలలకే అధికార పీఠాన్ని అధిష్ఠించి అంతవరకు అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న మరి వెనుకబడిన తరగతుల వారికి, దాడిత పీడిత వర్గాల వారికి, అలాగే మైనారిటీ వాళ్ళందరూ కూడా అధికార పీఠం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు.